జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై దివ్య ప్రబంధ కాలక్షేపానికి వేంచేసిన భాగవత గోష్ఠికి నమస్వాగత సుమాంజలితో అడియన్ లక్ష్మీ రామానుజదాసి. అస్మద్గురుభ్యో నమః. కశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాచుషం ఆళ్వారెంబెరుమానార్జియరాచార్య తిరువడిగలే శరణం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధ ద్రావిడాం నయదీహి శాంతోదార జనార్దనార్య తనయం న్యాయాదివాది గురుః ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. వెంకటాచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పటి వరకు తనియన్ల వ్యాఖ్యానాన్ని తెలుసుకున్నాము. ఈరోజు తిరుప్పావై దివ్య ప్రబంధ అవతారికను తెలుసుకోబోతున్నాము. ఆచార్యుల అనుగ్రహంతో వైరప్పడి తిరుప్పావై దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి వారు పెరేవాచ్యాన్ పిళ్ళై వారు. పెరేవాచ్యాన్ పిళ్ళై దివ్య తిరువడిగలే శరణం. అయితే ఈ అవతారికన పెరేవాచ్యాన్ పిళ్ళై ముందుగా ఈ తిరుప్పావయ్యి ప్రబంధాన్ని సాయించినటువంటి ఆండాలి యొక్క వైలక్షణమును, అలాగే తిరుప్పావై దివ్య ప్రబంధం యొక్క వైలక్షణ్యమును, అందులో తెలుపబడినటువంటి విషయాల వైలక్షణ్యములను ఈ మూడింటిని కృప చేస్తూ ఉన్నారు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరీరం అనే ఆత్మగా భావించి, అది పాపం శరీరమేమో ఆత్మ ధరించి ఉన్నది. శరీరము ఆత్మ ఒకటి కాదు. మనము ఆత్మ, ఈ ఆత్మకు శరీరాన్ని ధరించి ఉన్నాము. అయితే ఈ జీవులు ఏం చేశారంటే ఈ శరీరాన్నే ఆత్మగా భావన చేస్తున్నారు. అయ్యో, నేను ఆత్మ, ఈ శరీరాన్ని ధరించి నేను కర్మలను ఆచరిస్తున్నాను, ఇది ధరింపబడినటువంటి శరీరము అని తలవక శరీరమే ఆత్మగా భావన చేసుకుని ఉన్నారు ఈ సంసారులు. వీరినేమంటారు? బద్ధులు, బద్ధజీవులు అంటారు. అది కాక ఆత్మయే జీవుడు అని అస్తంగతాన్ని ఎరిగి తపస్సు చేస్తూ పరమాత్మను పొందాలి అని చేసేటటువంటి సాధకులు ఎవరున్నారో వారిని ఋషులు అన్నారు. అలా ఈ బద్ధులకు ఋషులకు తారతమ్యాన్ని తెలియచెప్తున్నారు. బద్ధులు వచ్చేసి పరమాణువు, ఋషులు వచ్చేసి పర్వతము. అంటే ఈ పరమాణువుకు ఈ ఋషులకు అంటే పర్వతానికి ఉన్నటువంటి తేడా, అంత తేడా ఉందట బద్ధులకు ఋషులకు. ఇంకా మరి ఋషులకు ఆళ్వార్లకు పరమాణువుకు పర్వతానికి ఉన్నంత తేడా అని కృప చేస్తున్నారు. అది ఎలాగట అంటే ఈ ఋషులు ఏమో వారికి తెలిసినటువంటి సాధనాయోగ్యమైనటువంటి వాటిని తెలుసుకొని పరమాత్మకు ధ్యానమో తపస్సో ఆచరించి పరమాత్మను పొందాలి అనుకునేటటువంటి వారు. మరి ఆళ్వార్లో సాక్షాత్తుగా పరమాత్మే వాళ్ళను అనుగ్రహించారు. నన్ను చూడు, నా దర్శనం చెయ్యి అంటూ ఆయన జ్ఞానాన్ని అనుగ్రహింప చేసినటువంటి వాడనమాట. అందుకని వారికి ఋషులకు అంటే ఆళ్వార్లకు ఋషులకు ఎంత తేడా? ఋషులేమో పరమాణువైపోయారు, ఆళ్వార్లేమో పర్వతమైపోయారు. ఇలా పరమాణువుకు పర్వతానికి ఉన్నంత తేడాను కృప చేస్తున్నారు. అలాగే ఆళ్వార్లలో ఆళ్వార్లకు పెరియాళ్వార్లకి, ఆళ్వార్లందరూ పరమాణువులైపోయారట, పెరియాళ్వార్లు వచ్చేసి పర్వతం అయిపోయారట. అది ఎలాగూ అంటే ఆళ్వార్లందరూ కూడా పరమాత్మను విడనాడి ఉండలేక ఉన్నటువంటి వారు. అయ్యో మీకు దూరం అయిపోయామే, అయ్యో మేము ఈ భూమిపై ఉన్నామే అన్నట్లుగా ఉన్నటువంటి వారన్నమాట. అయితే పరమాత్మ గుణానుభవంలోనే ఉన్నటువంటి వారు. అలా వారు ఉంటే ఈయన పెరియాళ్వార్లు ఏమిటి, మరి ఆళ్వార్లే కదా. అలా గుణానుభవం చెయ్యక ఆ యొక్క పెరుమాళ్లకే మంగళాశాసనం చేసినటువంటి వారన్నమాట. అందుకని ఈ ఆళ్వార్లకు
పెరియాళ్వార్లకు. పరమాణువు పరమాత్మకు ఉన్నంత తేడాను తెలియపరుస్తున్నారు. అలాగే పెరియాళ్వార్లకి ఆండాల్ తల్లికి పరమాణువు పర్వతానికి ఉన్నంత తేడా ఉన్నది అన్నారు. మరి పెరియాళ్వార్లు ఇప్పుడు పర్వతం అన్నాం కదండి, మరి ఆండాల్ పైన చెప్పేటప్పటికి ఈయన కూడా పరమాణువు అయిపోయారనమాట. తండ్రి గారు మంగళాశాసనం చేశారు భగవంతుడికి. మరి తిరుతనయ ఆండాల్ తల్లి అలా పరమాత్మకు అలాగే ఈ భాగవతులకు మంగళాశాసనం చేసింది కనుక ఇక్కడ ఆళ్వార్లకు అంటే పెరియాళ్వార్లకు ఆండాల్ తల్లికి పరమాణువు పర్వతానికి ఉన్నంత తేడాను కృప చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ విషయం ఏమిటంటే ఆళ్వార్లు ఈ భూలోకంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎప్పుడు మీ దగ్గరికి చేర్చుకుంటావు స్వామి అని బాధపడ్డారు. కానీ పెరియాళ్వార్లో ఆయనకు మంగళాశాసనమే చేశారు. మరి ఆళ్వార్లు ఏం చేస్తున్నారు? వచ్చారు, పరమాత్మను తలుచుకున్నారు. వారు కూడా అలా ఉండిపోయారట. ఉండిపోతే వారికి పరమాత్మ తాను దర్శింపచేసి వారికి అనుగ్రహింపచేసి జ్ఞానాన్ని చేసిన వారు కదా. మరి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనాది మాయయా సుప్తః, సనాతనమైన ప్రకృతికి వశ్యులై నిదురించుచున్నట్లుగా సంసారమున పరవశులై నిదురించుచున్నటువంటి వారు ఆళ్వార్లు అన్నారు. అదేమిటండి, ఆళ్వార్లను నిత్య సూర్యులతోటి పోల్చాలి కానీ ఈ సంసారులు బద్దులతోటి పోలుస్తున్నారేమిటి అని ఒక ప్రశ్న వస్తే, నిత్య సూర్యులను నిదుర లేపవలసిన అవసరం కానీ పరమాత్మ కళ్యాణ గుణాల వైభవం కానీ అక్కడ అవసరం లేదు. అందుకని వారిని బద్దుల్లాగా భావన చేసి అక్కడ ఆయన యొక్క వైభవాన్ని తెలియచెప్పారు కనుక ఇక్కడ బద్దులతోటి పోల్చారండి అంతే అంటున్నారు. అలా ఆళ్వార్లు నిద్రిస్తూ ఉంటే వారిని కూడా పరమాత్మ తానే వారికి ఉపదేశం చేసి తానే దర్శింప చేసుకున్నవారు ఆళ్వార్లు. మరి ఆండాల్ తల్లి ఆమె ఇలా బద్ధులను నిద్రలేపుతుంది అంటే ఈ సంసారులను. అలా పరమాత్మ తన కర్తవ్యాన్ని వీరు ఎప్పుడైతే నన్ను పిలిస్తే అప్పుడు వాళ్ళను రక్షించవచ్చులే అని ఒక్కొద్దిగా నిర్లక్ష్యం చేసి ఆ నీలాదేవిపై పవళించి ఉన్నారు. అటువంటి పరమాత్మను నిద్రలేపింది. ఎంత వైలక్షణమో చూడండి ఆండాల్ తల్లికి. ఆళ్వార్లేమో మమ్మల్ని ఎప్పుడు పరమాత్మ దగ్గరికి చేర్చుకుంటాడా అని ఎదురు చూస్తే, పెరియాళ్వార్లేమో ఆయనకు మంగళాశాసనమే చేస్తే, తన తిరుతనీయగా అవతరించినటువంటి ఆళ్వార్లతో ఆయనకు బాధ్యతను గుర్తు చేసింది. ఇది ఇక్కడ భక్తులు ఈ మాయలో పడి ఉన్నటువంటి ఈ జీవులను నిద్ర లేపింది. అలా చేసింది కనుకనే ఈమెకు ఒక పర్వతానికి పోల్చి చెప్పడం జరుగుతుందన్నమాట. ఎలాగండి ఆళ్వార్లకు ప్రేమలు దర్శింప చేసుకున్నారు అంటే ఆండాల్ తల్లికి స్వయంగా సహజ సిద్ధంగా వచ్చింది. ఆళ్వార్లకు సహసిద్ధంగా రాలేదు. ఎందుకంటే తిరుమంగయ్య ఆళ్వార్లు ఉన్నారు. బుద్ధ విగ్రహాన్ని దొంగతనం చేశారా, ఒక్కల వ్యాపారస్తుడి దగ్గర గొడవ పెట్టుకొని ఒక గోపుర నిర్మాణాన్ని సాయించారా. ఇలా వాళ్ళు అటువంటి చౌరస్థితిలో ఉంటే వారిని మార్చి వాళ్ళకు మంత్రాన్ని ఇచ్చి ఆయన దర్శనాన్ని ఇచ్చి ఇదంతా మీకు తిరుమంగయ్య ఆళ్వార్ల వైభవంలో తెలుసుకున్నారు చక్కగా. అలా అనుగ్రహించారు. అలాగే తొండరడిప్పుడి ఆళ్వార్లు కూడా ఒక ఆడదాన్ని కౌగిలించుకుంటే ఒక మసిలేటటువంటి ఇనుప స్తంభాన్ని కౌగిలించుకున్నట్టని తరువాత తనకు జ్ఞానాన్ని తెలిపి ఆ భక్తుల పాదధూళిని శిరసా వహించేటట్టుగా జ్ఞానాన్ని ఇచ్చారు పరమాత్మ. ఇలా కొన్ని ఉప ప్రమాణాలు కూడా ఉన్నాయి. మరి ఆండాల్ తల్లికో అలాగేమీ లేదు. సహజసిద్ధంగా వైభవం కలిగి ఉన్నటువంటిది అన్నమాట. భక్తుల యందలి వ్యామోహం చే వారి యందు సక్తుడై ఉండేటటువంటి పరమాత్మ ఎవరిక్కడ భక్తులుగా చెప్పబడుతున్నారంటే నీలాదేవి. ఆమె వక్షస్థలంపై పవళించి ఉంటే, కాదు కాదు స్వామి, నీవు వీరికి కూడా అభిముఖుడవే అంటూ తన వైపు తిప్పుకున్నది మన ఆండాల్ తల్లి. అలా ఈ ప్రబంధమునకు మూలమైన పెరుమాళ్లపై భక్తి ప్రవాహము పెరిగిపోయింది మన ఆండాలకు. ఇక్కడి వరకు ఏం చెప్పుకున్నాము? ఆండాల వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కూడా అదే విషయాన్ని తెలుపుకుంటున్నాము.
ఈ ప్రబంధానికి మూలమైనటువంటిది భక్తి. ఎవరిపై? పరమాత్మపై. ఆ పరమాత్మపై ఆ భక్తి ప్రవాహంగా పెరిగి 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 పొర్లుతే, అది గడ్డగడితే, దాన్ని ముక్కలుగా కట్ చేస్తే ఒక 30 పాసురాలు అయ్యాయండి. అంటే చూడండి ఆ భక్తి ఎంత దాకా వెళ్ళిందో. అటువంటి పాసురాలను మనకు అమ్మ అనుగ్రహించింది. అధికముగా ఉన్నది. ఎలాగూ? ఈమెకు ఆల్వార్ల కంటేనూ పరమాత్మపై అధిక భక్తి ఉన్నది అంటూ ఆండాల్ తల్లి గారి వైలక్షణాన్ని తెలుపుచూ ఉన్నారు మనకిక్కడ పెరియవాచ్యాన్ పిళ్ళైవారు. బాల్యాత్ ప్రభృతి స్తుదిగ్ధ అంటే ఏమిటి? బాల్యం నుండియే కైంకర్య లక్ష్మిని కలిగినటువంటి లక్ష్మణ స్వామి వలె మన ఆండాల్ తల్లి కూడా చిన్నప్పటి నుండే పరమాత్మపై ప్రేమ కలిగి ఉన్నది, అలా భక్తి కలిగి ఉన్నది అంటూ కృప చేస్తున్నారన్నమాట. ఈమె ఆవగించి ఉన్నది పరమాత్మను. ఎలాగూ అంటే పురుషుడు పురుషుణ్ణి చూసి వ్యామోహం చెందటం సహజ సిద్ధంగా ఉండదు. అదే స్త్రీ పురుషుణ్ణి చూసి వ్యామోహం చెందటం సహజ సిద్ధంగా ఉంటుంది. అలా ఈమె సహజంగానే స్త్రీ. మరి మిగిలిన ఆల్వార్లందరూ పురుషులు. అంటే ఇక్కడ చెప్పబడేటటువంటి పుంలింగం స్త్రీలింగం అన్నమాట. అంతే. అసలైనటువంటి పురుషుడు ఎవడంటే పరమాత్మే. మనమందరం కూడా స్త్రీలమే. అయితే ఈమె సహజ సిద్ధంగా స్త్రీ కనుక పెరుమాళ్లపై వ్యామోహం కలిగి ఉన్నది. అది సహజంగా ఏర్పడినటువంటి భావం. మిగిలిన ఆల్వార్లు నాయక అవస్థను పొంది పెరిమోళ్లను వదిలి ఉండలేమని, పెరిమోళ్లే మా దగ్గరికి రావాలని, పెరిమోళ్లే మమ్మల్ని ధరి చేర్చుకోవాలని ఎన్నో మనకు పాసురాలను నమ్మాల్వార్లు, తిరుమంగయాల్వార్లు, ఇంకా ఇత్యాది ఆల్వార్లు మనకు చక్కగా అనుగ్రహించారు. అయినా అమ్మ వైలక్షణం ఎందుకు ఎక్కువగా ఉందంటే భక్తి ఎక్కువగా ఉండటము, అలాగే సహజ సిద్ధమైనటువంటి స్త్రీత్వం కలిగి ఉండటం, వీటిని తెలియచెప్తున్నారనమాట. నెక్స్ట్, ఆత్మ స్త్రీ, పరమాత్మ ఎవరు? పురుషుడు. అలా సహజ సిద్ధంగా ఉన్నది కనుక ఇది కరెక్ట్గా ఉన్నదండి, సరిపోయింది అన్నట్లుగా తెలియపరుస్తున్నారు. ఇప్పటి వరకు ఆండాల్ వైలక్షణాన్ని కృప చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తిరుప్పావై దివ్య ప్రబంధ వైలక్షణాన్ని మనకు కృప చేస్తున్నారు. ఆల్వార్ల కన్నా భగవంతుని పట్టట్ల పరమభక్తి కలిగినటువంటి ఆండాల్ సాయించిన తిరుప్పావై అనేటటువంటి దివ్య ప్రబంధము. ఏమిటి దాని విశేషము అంటే, మార్గశీర్ష మాసమునందు స్నానము చేయుదుము అనేటటువంటి ఒక మిషను, ఒక విషయాన్ని పెట్టింది అక్కడ. ఏమిటయ్యా ఇది, ఎందుకు ఈ నోము అంటే, మార్గశీర్ష మాసం అండి, ఈ మాసంలో మేము స్నానం ఆచరించాలి అని మిషన్ కల్పించి దానికి ఒక నోము అనేటటువంటి వ్యాజముచే, అంటే ఒక వంక అంటాం కదండి, అలా వ్యాజముచే నారాయణ్ణి సన్నిధికేగింది మన ఆండాల్ తల్లి. ఎలాగట? నీకు యథేష్టగా వినియోగార్హమయ్యేటట్టుగా మమ్మల్ని వినియోగించుకో, మాకు కైంకర్యాన్ని ఇవ్వు అంటూ అమ్మ ప్రార్థన చేసింది. అదియును ఏదో ఇప్పుడు ఇచ్చి మళ్ళీ తర్వాత ఇవ్వకుండా ఉండటం కాదు స్వామి, కాలమున్నంత వరకు అన్నట్లుగా ఈ ఆత్మయున్నంత వరకు, యావధాత్మ భావగా అని చెప్పుకుంటాం కదా. అంటే ఈ ఆత్మ ఉన్నంత వరకు, ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది కనుక శరీరం చెప్పలే. ఈ ఆత్మ ఉన్నంత వరకు, మేము ఇక్కడ ఉన్నన్ని రోజులు నీ దగ్గరికి చేరిన తర్వాత నిత్యసూరులుగా ముక్తులుగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నీ కైంకర్యం చేయటమే. అలాగా ఈ ఆత్మను వినియోగించుకో నీ ఇష్టానికి అన్నట్లుగా ప్రార్థన చేసి కృప చేయమనింది మన ఆండాల్ తల్లి. ఇది తిరుప్పావై దివ్య ప్రబంధం యొక్క వైలక్షణము. అది తిరుప్పావై దివ్య ప్రబంధం అంటే ఏమిటంటే, ఈ ఆత్మ పరమాత్మకు ఆయన ఏ విధంగా వినియోగించుకుంటే ఆ విధంగా ఉపయోగపడేటట్లుగా కైంకర్యాన్ని మాకు స్థిరముగా ఎల్లవేళలా యావధాత్మభావిగా ఇవ్వమని కోరింది ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో మన ఆండాల్ తల్లి. నెక్స్ట్,
ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా? అమ్మ వైభవము, తిరుప్పావ యొక్క వైభవము. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆ తిరుప్పావైలో చెప్పబడినటువంటి వైలక్షణముల యొక్క వైభవాన్ని కృప చేస్తున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం. ఈ నోముకు వైదిక ప్రమాణము ఏమి? ఏమిటండి ఈ నోము? ఎవరైనా ఇంతకుముందు నోచి ఉన్నారా? దీనికి ఏమైనా వైదిక ప్రమాణం ఉన్నదా అంటూ ఎవరైనా అడిగితే, ఒకవేళ అడిగారు అనుకుందాం, అంటే ఉందండి ఉందండి. ఏమిటండి అది? వేదాలలో చెప్పబడనప్పటికీ, గమనించాలి, వేదాలలో చెప్పబడనప్పటికీ మీమాంస శాస్త్రమందు హోలాధికారణ్యము అంటే హోలీ చేసుకుంటాం కదా, పసుపు నీళ్లు చల్లుకోవడం అనమాట. హోలీ అంటే ఇప్పట్లాగా ఏవేవో రంగు నీళ్లు చల్లుకొని అవి కళ్ళల్లో పడి అవి వస్త్రాలపై పడితే పోకుండా ఉండేటటువంటివి కాదు, పసుపు నీళ్ళని చల్లుకునేటటువంటి వారనమాట. అలా హోలీ వసంతోత్సవం ఉంది కదా మీమాంస శాస్త్రంలో, అలాగే ఇది కూడా చెప్పబడిందండి, ఇది ఆచరించవచ్చండి అని. ఎలాగూ అంటే ఫాల్గుణ మాస పూర్ణిమ నాడు హోలీ ఎలా జరుపుకుంటున్నామో ఆ విధంగా ఇది కూడా శిష్టాచారమై ఉన్నది అని ఒక ప్రమాణాన్ని కృప చేశారు. మళ్ళీ ఇంకొక ప్రమాణం, మేలయ్యార్ సేవనకల్ అంటూ ఆండాల తల్లి చెప్పింది కదా. ఏమని? పూర్వములు పెద్దలు అంటే పూర్వులంటే పూర్వాచార్యులు ఆచరించినది అని ఆండాల తల్లియే సాయించినది ఈ 30 పాసురాలలో. ఎలాగట అంటే వేదాలలో చెప్పినవి కొన్ని ఆచరించుట లేదు, మన పెద్దలు ఆచరించలేదు. ఎందుకు ఆచరించలేదు? అవి కష్టమని భావించి తలంచి ఆచరించలేదు. వేదాలలో చెప్పినా చెప్పకపోయినా మన పెద్దలు ఆచరిస్తున్నారు అంటే అది శాస్త్రంలో చెప్పబడే ఆచరిస్తున్నారని వాళ్ళు ఆచరణ పర్యంతం మనం ఆచరించటం సబబు. ఎవరు అంటే పూర్వాచారులు ఆచరించారు. పూర్వాచారులు ఎక్కడి వరకు అండి అంటే మనవాళ్ళ మాముల వరకు వారు ఆచరించారు. అలా మనవాళ్ళ మామునుల వరకు ఉన్నటువంటి పెద్దలు, ఆచారులు, పూర్వాచారులైన వారు ఆచరించారు కనుక ఈ నోమును నోచుచున్నాము అని చెప్పవచ్చునా అనగా ఇంకొక ప్రమాణాన్ని కృప చేస్తున్నారు. మరొక ప్రమాణం ఏమిటి అంటే మన పెద్దలు ఏం చెప్పారండి? ఏదో 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదా. అలా ఈమె రంగనాథుణ్ణి వివాహం చేసుకోవాలని అనుకుంటుంది కదా మన గోదమ్మ. అలా ఆమె పెళ్లి కోసమే ఈ అబద్ధపు వ్రతము అనుకుందాం. ఇంకొకటి ఏమిటి అంటే చావు దాకా వస్తే అబద్ధం ఆడవచ్చని మన శాస్త్రమే మనకు చెబుతున్నది. కుతికల మీదకి వచ్చిందనుకోండి, అబద్ధం ఆడకి ఏం చేస్తాం? ఆడేస్తాం కదా. దానిని కూడా మన శాస్త్రం అంగీకరించింది. మరి ఒక కుతికల మీదకి వచ్చిందే అంటే పరమాత్మను వీడి ఉండలేక ఈ గోపాంగనులు అందరూ కూడా సన్నగైపోయి, అయ్యో ఇంకా మాకు చావే అయ్యి ఉన్నదే, ఇప్పుడు ఈయన పెరుమాళ్ళను మేము దర్శించుకోపోతే అనేటటువంటి స్థితిలో వీరు ఉన్నారు కాబట్టి వీరు అబద్ధం ఆడవచ్చును, తప్పేమీ లేదు అంటూ కృప చేస్తున్నారనమాట. అంటే రెండింటిని చెప్పారు ఇక్కడ. ఒకటి పెళ్ళి, ఒకటి చావు దాకా వస్తే అబద్ధాలు ఆడవచ్చు. ఇది మనకు శాస్త్రంలోనే చెప్పినటువంటిది, ఇది శిష్టాచారమై ఉన్నది అంటూ కృప చేశారు. ఈ వ్రతానుష్ఠానం ప్రసక్తి ఏమనగా ఆండాల్ తల్లి ఈ విధముగా అవతరించి పెరుగుచున్న సమయమున పెరియాల్వార్ల వంశపారపర్యంగా కడుపున పుట్టుటం వలన. ఇదేమిటయ్యా ఈ వ్రతం ఏమిటి, కొత్తగా తేవడం ఏమిటి, ఆచరించడం ఏమిటి, మళ్ళీ దీనికి ప్రమాణాలు ఉన్నాయని చెప్పడం ఏమిటి అంటే ఆమె పెరుమాళను వదిలి ఉండలేదండి. ఎందుకు ఉండలేదో తెలుసా? వాళ్ళ తండ్రి గారేమో చక్కగా మాలలన్నీ కట్టి పెరుమాళ్ళ కైంకర్యం చేసేవారు కదా. మరి అటువంటి ఆయన దగ్గర పెరిగినటువంటి తనయ్య కదా ఈమె తిరుతనయ్య. మరి ఈమె మాత్రం ఎలా ఉంటుందండి? ఉండలేకనే వ్రతాన్ని ఆచరిస్తుందండి అంటూ తెలియజెప్తున్నారు. వంశపారపర్యంగా జ్ఞానము, భక్తి ఎక్కువైపోయి అవి కూడా పెరిగాయి. పెరియాల వాళ్ళ దగ్గర మన ఆండాల తల్లి దొరికినప్పుడు చిన్న పాప,
ఆ పాపతోటి పెరుగుతూ పెరుగుతూ ఎలాగైతే ఆ తిరుతనయ పెరిగిందో ఆండాల తల్లి, అలాగే భక్తి జ్ఞానం కూడా పెరుగుతూ వచ్చేశాయి. అలా పెరుగుతూ రావటం చేత ఆమె ముఖంలో అంటే అలా పెరిగింది ఎక్కడ కనపడుతుందండి అంటే, మనమైతే మామూలు మన జీవులమైతే చెప్పుకోవాలి, పలానా వారండి బాగా ఉపన్యాసం చెప్తారండి, పలానా వారండి బాగా పాసురాలు చదువుతారండి, కోవెల్లో కూడా చక్కగా పాటలు పాడుతారండి అని ఒకళ్ళు మన గురించి పరిచయం చెయ్యాలి. అలా అవసరమే లేదు అమ్మకు పరిచయం. ఎలా అట? ఆమె సహజ సిద్ధంగా స్త్రీగా ఉండటం, పెరియాల్ వాళ్ళ దగ్గర పెరగటం, భక్తి అలాగే ప్రేమ ఇవన్నీ పెరుమాళ్ళపై పెరుగుతూ వచ్చాయి. ఇంకా అంటే ఈమె ప్రతి క్షణం పరమాత్మ యందే ఉన్నట్లుగా భావన చేసేది. అందుకని ఆమె తిరుమేని, ఆమె యొక్క ముఖమండలం ఎంత భోగ్యంగా మెరుస్తున్నాయంటే ఆమెను చూస్తే చాలు, అబ్బయ్యములో భక్తి పరిపూర్ణంగా ఉన్నది, జ్ఞానం పరిపూర్ణంగా ఉన్నది అనిపించేటట్లుగా కాంతివంతంగా ఆమెను చూసిన వెంటనే అర్థమవుతుందండి అంటూ తెలియపరుస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఈమె పెరిగి పెద్దయిందని చెప్పుకున్నాం కదా, అప్పుడు 8 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పటిలాగా కాదు, అప్పుడు 8 సంవత్సరాలకు ఆడపిల్లకు వివాహం చెయ్యాలి అనేటటువంటి రోజులన్నమాట. అలా ఆ వివాహ సమయం రానే వచ్చింది అంటున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పతి సంయోగ సులభం వయో దృష్ట్యాచ మే పితాహ చింతార్ణవగత పారం వాససాదప్లవో యథాహ అంటూ రామాయణంలో చెప్పినట్టుగా తగిన భర్త కావాలి వయస్సులో ఉన్నటువంటి ఆడపిల్లకు అని ఆ తండ్రి విచారిస్తున్నారట. అయ్యో మా అమ్మాయికి ఎవరు భర్తగా వస్తారో నేను ఎలా తెస్తానో అని కొంచెం విచారణ ఉంటుంది కదండి, అదే ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట. ఎలా మా తండ్రి ఆలోచిస్తున్నారో తెలుసా? సముద్రంలో ఉన్నటువంటి ఓడకు దారి తెలియనట్లుగా ఆయన విచారిస్తున్నారండి అంటూ కృప చేస్తున్నారు. అలాగే మనకేం చెప్తామండి, ఒక అయ్య చేతిలో పెట్టాలి అమ్మాయిని, పెడితే పని అయిపోతుంది అన్నట్లుగానే ఉంటారు. అలాగే ఈ తీగ ఒక ఆధారం ఉంటే దానికి చక్కగా అల్లుకొని పుష్పిస్తుంది. ఇప్పుడు తీగ ఎవరు? ఆండాల్ తల్లి. ఆధారం ఎవరు? పరమాత్మ. అలా ఆమె పరమాత్మను పొందాలనుకున్నది. అలా మా తండ్రి నా గురించి విచారిస్తున్నాడండి, ఆలోచిస్తున్నాడు అంటూ ఈ నేలకు ఉన్నటువంటి తీగ పందిరి ఎక్కవలే అంటే ఒక అయ్య చేతిలో అమ్మాయిని పెట్టవలే అని మన తెలుగులో చెప్పినట్లుగా తెలియపరుస్తూ మానిడవర్కెన్రుప్పేచ్చు పడిల్ వాచాత తన్మయాళువాయ్ చెప్పిందిగా అమ్మ. ఏమని చెప్పింది? మనుష్యులను నేను పెండ్లి చేసుకోను అని తెలియచెప్పింది. అప్పుడే కదా పెరియాల్ వాళ్ళు అన్నారు, అమ్మా నీకు శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు కావాలా, తిరుమలలో వెంచేసి ఉన్నటువంటి తిరువేంకటముడయ్యన్ కావాలా, మన శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళు కావాలా, అలాగే అజగియ పెరుమాళ్ళు సుందరబాహు పెరుమాళ్ళు అంటాం కదా తిరుమాళిరం సోలై దివ్య దేశంలో, ఆయన కావాలా అని మనకి ఇంతకు ముందు మనం ఈ విధంగా తెలుసుకొని ఉన్నాం. అలా పెరుమాళ్ అంటే ఆమెకు ఇష్టం ఏమిటి? పెరుమాళ్లను కళ్యాణం చేసుకోవాలని. ఈమె యొక్క మనుషులను చేసుకోను, ఆ మాట మీరెత్తినా నేను చచ్చిపోతాను కానీ తండ్రి నేను పెండ్లి ఆడను అన్నట్లుగా తెలియపరిచింది మన ఆండాల్ తల్లి. అది ఏమిటి? మనిషి అని ఒక్కసారి ఏదో చెవిలో పడితే ఆ శబ్దం నేను బ్రతకలేను అంటూ తెలియచెప్పింది. అలా తెలియచెప్పింది. ఆయనేమో పాపం బిడ్డకు వివాహం చేయాలని విచారంలో ఉన్నారు అని తెలియచెప్పారు. అయితే ఇక్కడ ఆమె దుఃఖంతో ఆ విరహంతో ఎలా చెప్పిందో ఇంకొన్ని అంశాలను తెలుసుకుందాం. వడపెరుం కోవెల, అది వడపెరుం కోవెల అంటే ఆ శ్రీవిల్లిపుత్తూరులో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళ కోవెల, వటపత్ర శాయి పవళించి ఉన్నటువంటి శాయి అన్నమాట. ఆయన యందు వటపత్ర శాయి పెరుమాళ్లతో కలిసి కైంకర్యం చేసి, మామూలుగా అయితే కౌగిలింప చేసుకుని అంటాం కదండి, ఇక్కడ కావలసినది ఏమిటి? అమ్మ కైంకర్యం కదా, దాన్ని కైంకర్యం చేసుకు ఆవగించి ప్రవర్తించాలని వెళ్ళిందట కోవెలకు. వెళ్తే ఆయన ఏమిటి
అర్చామూర్తిగా వేంచేసి ఉన్నారు. ఈమె పాపం ఆవగించుకోవాలనుకున్నది, అలాగే ఆయనతోటి కుశల ప్రశ్నలతోటి మాట్లాడాలి అనుకున్నది, ఒక ప్రేమికుడు ప్రియురాల్లాగా. అవి సాధ్యం అవ్వలేదు. ఈమె దుఃఖంతో ఉన్నది. ఇవి చేస్తే పాపం దుఃఖం తీరుతుంది అని ఆ కోవెలకు వేంచేసింది. అక్కడ ఉన్న పెరుమాళ్ళు చక్కగా పవలించి ఉన్నారు. ఏమైనా పలుకుతారా, ఉలుకుతారా, సమాధానం చెప్తారా, ఏం మాట్లాడతారండి? పాపం ఆమె దుఃఖం తీరనే లేదు పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా. మరి నెక్స్ట్ ఏం చేసింది? ఆ దుఃఖం ఇంకా పెరుగుతూ ఉంది. అయ్యో నన్ను పెరుమాళ్ళు స్వీకరించలేదే, అయ్యో నేను పెరుమాళ్ళ కైంకర్యం చేయలేదే అని దుఃఖపడుతూ ఉంటే ఈయన ఉలకక పలకక మారు మాట్లాడక ఉండేటప్పటికి ఆ దుఃఖం కాస్త ఇంకా పెరుగుతుందండి. తండ్రి గారు విశ్రాంతి సమయంలో ఏం చెప్తుంటారంటే కాలక్షేపాలు చెప్తూ ఉంటారు పెరియాల వాళ్ళు. ఆ కాలక్షేపంలో భాగవతంలో చెప్పినటువంటి ఘట్టం గుర్తుకొచ్చేసింది మన గోదమ్మకు. అది ఆ కృష్ణ చరిత్ర యందు ఏమిటట అది అంటే, గోకులంలో ఉండేటటువంటి వాసులు గోపికలు యథేష్టగా శ్రీకృష్ణ పరమాత్మను అనుభవించిరని. అయ్యో అని దాంట్లో ఏమని వచ్చింది? శ్రీకృష్ణ పరమాత్మను వాళ్ళు యథేష్టగా అనుభవించారండి అని వచ్చేసింది. వచ్చేసిన వెంటనే ఏమనుకున్నదట, మా తండ్రి గారు అలా చెప్పారు కదా, మనం కూడా చక్కగా అనుభవించవచ్చు అని. మరి ఎక్కడ? ద్వాపర యుగంలో జరిగింది. కృష్ణయ్య విభవ అవతారం దాల్చారు. వెళ్ళగలమా? అయ్యో వెళ్ళే శక్తి లేదే, అది ఎప్పుడో జరిగిపోయినటువంటిదే, అది ఎప్పుడో ముందు యుగంలో జరిగినటువంటిదే అని బాధపడింది గోదమ్మ. తరువాత అనుకుందట, అప్పుడు ఆయన గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తారు కదా, గిరిని ఎత్తారు కదా, అలాగే యమునా తీరంలో నడయాడారు కదా, అలాగే గోపికలతో నడిచారు కదా అని ఇవన్నీ గుర్తుకొచ్చేసి అప్పుడు అనుకున్నదట, ఇప్పుడు రేపల్లెకు వెళ్ళి అక్కడ ఆయన నడయాడినటువంటి ధూళిని తీసుకుని శిరసా వహించి ఆయన తిరిగినటువంటి ఆ యమునా నదిలో దిగినటువంటి జలాన్ని స్వీకరిస్తే నా దుఃఖము తీరును అని అనుకుని, అయ్యో అయ్యో నేనున్నది ఎక్కడ? ఈ శ్రీవిల్లిపుత్తూరులో. ఆ యొక్క గోకులం తిరువాయుప్పాడి ఉన్నది ఎక్కడ? అంత దూరం నేను వెళ్ళలేనే, ఇప్పుడు అసలే దుఃఖంతో చిక్కిపోయిన శరీరంతో ఉన్నాను, నా వల్ల కాదు అని పాపం దానికి ఇంకా దుఃఖం పెంచుకుంటూ అలా ఉన్నదట మన అమ్మ. అలా తలంచుకొని మిక్కిలి దుఃఖితురాలై ఉన్నది. అప్పుడు అయ్యో మా తండ్రి గారు ఏదో కాలక్షేపాలు చెప్పేటటువంటి వారు, జనక చక్రవర్తిలాగా విల్లు ఎగిరి పెట్టిన వాడికి ఇస్తానంటే రామచంద్రుడు వచ్చేవాడు. అలా కాక ఈ కుంభుడులాగా అంటే కృష్ణ అవతారంలో ఈ 7 ఎద్దుల మధాన్ని అణచినటువంటి వాడికి నా పిండై విరాట్నిచ్చి వివాహం చేస్తానని అలా ఎద్దులు పెట్టలేనివాడు. అక్కడ ఆయన జనక మహారాజు విల్లు నెగ్గపెట్టమన్నాడు. ఇక్కడ కుంభుడేమో 7 ఎద్దుల్ని మధాన్ని అనచమని సంహరించమన్నాడు. అవి 2 నా తండ్రి చేయుటలేదే, అలా బాణాన్ని పెట్టుటలేదు, ఇలా ఎడ్లను పెట్టుటలేదే అని బాధపడి, పోనీలే నా తండ్రి కాలక్షేపాలు చేస్తున్నారు, పోనీ అదైనా బాగా చక్కగా కాలక్షేపాన్ని అనువర్తించగలిగిన వాడు ఎవరైనా ఉంటే మా అమ్మాయిని ఇచ్చిన వివాహం అది కూడా పెట్టుటలేదే, ఆ అనౌన్స్మెంట్ కూడా లేదే అంటూ తెలియపరుస్తూ ఈమె ఇంకా దుఃఖితురాలైపోతూ ఉన్నదనమాట. అవన్నీ తలుచుకొని ఇంకా పరమాత్మ దగ్గరికి చేరలేదు కదా. అలా పాపం ఇంకా ఇవన్నీ ఎన్ని ఆలోచన చేసినా ఇలా ఉంది అలా ఉంది, అది చేరలేను, ఇది చేయలేను, ఈయన మాట్లాడుటలేదు, ఈయన పలుకుటలేదు, ఉలుకుటలేదు, పోవలసిన దగ్గరికి పోలేకపోతున్నాను, ఈ శరీరంతో నేను వెళ్ళలేనే అని దుఃఖిస్తూ ఉండి అప్పుడు ఈమె దుఃఖాన్ని చూసి కొంతమంది పెద్దలు చెప్పారట. ఏమని అంటే, అమ్మా కృష్ణావతారంలో గోపికలందరూ కృష్ణుడితోటి కూడి రాజకీయాలు జరుపుతున్న సమయంలో వీళ్ళకి ఆనందం అధికమైపోయినది, ఎక్కువ ఆనందభరితులైపోయారు. అమ్మో ఇంత ఎక్కువ ఆనందభరితులైపోవటము అంటే ఇది దేనికో మోపు చేస్తుంది, దుఃఖానికే మోపు అవుతుంది అని కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ ఆనంద రసానుభవాన్ని మునిగి ఉంటే ఆయన మెదలకుండా వెళ్ళిపోయాడట. వీళ్ళకి చెప్పా పెట్టకుండా. వీళ్ళకి చూడండి, అంత ఆయనతోటి కలిసి ఉన్నప్పుడు ఆనందం ఎక్కువైపోయింది, ఆయన లేనప్పుడు వీళ్ళకేమైంది? దుఃఖం ఎక్కువైపోయింది. అయ్యో కృష్ణ చెప్పకుండా వెళ్ళిపోయాడే అని దుఃఖించటం మొదలుపెట్టారట. అలా దుఃఖిస్తున్న సమయంలో వీరికి అనిపించిందట, అయ్యో అయ్యో మనం దుఃఖంతో ఉంటే కృష్ణ పరమాత్మను ఎలా చేరుతాము మళ్ళీ? అయినా ఇప్పుడు దుఃఖం కాదు కావలసినది, ఆ పెరుమాళ్ళు చేసినటువంటి చేష్టితలను
మనము అనుకరించుకొని ఆనందాన్ని పొందుదాము అని ఒక గోపిక కాళీమర్దనం చేస్తున్నట్టుగా, నాట్యం చేస్తున్నట్టుగా, ఇంకొక గోపిక ఆ కాళీయమర్దనం చేసేటటువంటి కృష్ణుణ్ణి చూసి ఆనందపడుతున్నట్టుగా, ఒక గోపిక గోవర్ధనగిరి పర్వతాన్ని వేలుతోటి పట్టుకుంటే మిగిలిన గోపికలందరూ కూడా ఆయన దగ్గరికి చేరి ఆనందాన్ని పొందుతున్నట్టుగా, ఒక గోపిక ఒక కృష్ణుడిలాగా ఇద్దరు భావన చేసుకొని సింగోలాడటము, ఈ రంకులు రాటం, తిరగటము, ఇలాంటి ఆటలు జరుపుకుంటూ, అలాగా ఒక గోపిక వచ్చేసి నేను పూతనను అని వస్తే ఆ గోపిక దగ్గర ఈ కృష్ణుడు అంటే ఇంకొక గోపిక కృష్ణుడు లాగా వేసి సంహరించినట్లుగా, ఇంకొక గోపిక నేను బండి రాక్షసుండంటే ఈ కృష్ణయ్య బండి రాక్షసుని తన్నినట్టుగా, అంటే ఆయన కళ్యాణ గుణాలన్నిటినీ వీరు అనుకరించి అన్వయించుకొని చక్కగా వీళ్ళు ఆనందాన్ని పొందేటట్టు చేసుకున్నారమ్మా, వాళ్ళు అలా ఆనందపడ్డారు అని ఆ పెద్దలు చెప్పారు. అప్పుడు ఈ ఆండాళ్ళ తల్లి కూడా ఏం చేసిందట, తన ప్రాణములను నిలబెట్టుకోవాలి. పాపం ఈమె నాయిక, ఈమెకు మళ్ళా పక్కన గోపికలు ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు చిక్కిపోయారు, వాళ్ళు కృష్ణ విరహాన్ని భరించలేకపోతున్నారు. మరి అందరికీ ఈమె కృష్ణ దర్శనం కావాలి అని కదా నిలబెట్టుకున్నారు ఈ ప్రాణాలను. అలా నిలబెట్టుకో తలచి గోపాంగనుల వలె వీరు కూడా అనుకరించి, వీరు కూడా అలాగా అనుకరించి, ఎలాగైతే కృష్ణ పరమాత్మ లేని సమయంలో వాళ్ళు కృష్ణుని అనుకరించి వాళ్ళు దుఃఖాన్ని పోగొట్టుకొని ఆనందం పొందారో, అలా కళ్యాణ గుణాలను వీరు కూడా గోపాంగనుల్లాగా అనుకరించుకొని వీళ్ళు కూడా ప్రాణాన్ని నిలబెట్టుకున్నారు. అంటే తరువాత కృష్ణ దర్శనం మరి ఇలా నిలబెట్టుకున్నారు అన్నారు కదండి, మరి తర్వాత అయినా కృష్ణ దర్శనం అయ్యిందా, అవ్వలేదా? గోపికల్లాగా అనుకరించి ప్రాణాన్ని నిలబెట్టుకున్నారు అన్నారు. మరి ఈమెమన్నా గోపికనా అండి? ఈమెమన్నా గొల్ల వాళ్ళ ఇంట పుట్టిందా? కాదు కదా, ఒక బ్రాహ్మణ స్త్రీ కదా, ఎలా అనుకరిస్తుంది? అది ఎలా అవుతుంది? ఎట్లా అని ఒక ప్రశ్న. ఈమె కూడా చేయవచ్చునా అని ఇంకొక ప్రశ్న. దానికి ప్రమాణం చెప్తున్నారు. ఒక యజ్ఞాన్ని, ఒక యాగం చేస్తున్నారనుకోండి, ఆ యాగం చేసేటటువంటి ఆయన పేరు ఒక నరసింహారావు అనుకుందాం. అక్కడ ఆ యాగాన్ని చేసేటప్పుడు హోత, ఉపహోత ఇలా ఉంటారు కదా. అలాంటి వారి పేరు ఏ భట్టాచార్యనో ఏ కృష్ణాచార్యులనో ఉన్నది. కానీ ఇక్కడ ఏమని పిలుస్తున్నారు? యజ్ఞం చేయించేవాడిని యజమాని అంటున్నారు. హోతలకు ఉండేటటువంటి నామాలను భట్టాచార్యులు, కృష్ణాచార్యులు అనక హోత, ఉపహోత అని కదా అంటున్నారు. అదే విధంగా అమ్మ కూడా ఈ యొక్క వ్రతానికి ఆమె బ్రాహ్మణులైనప్పటికీ గోపికగా ఉన్నది అంటూ దాన్ని మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిగా తమిళ వర్డ్స్ని కూడా కృప చేసుకుంటాం ఆ ఆచార్యుల అనుగ్రహంతో. అమ్మ ఈమె ఇవళుం ఈమె శ్రీవిల్లిపుత్తూరే తిరువాయిపాడియాకవుం. ఆ శ్రీవిల్లిపుత్తూరునే తిరువాయిపాడిగా అనుకరించుకుందండి. నెక్స్ట్ వడం పెరుంజోయిలే శ్రీనందగోపర్ తిరుమాళిగయ్యాకవుం. ఆ వడం పెరుంకోయిలే ఈ కృష్ణ పరమాత్మ తిరుమాలిగగా, తిరువాయిప్పాడి అంటే రేపల్లెలో ఉన్నటువంటి తిరుమాలిగగా అనుకరించుకుంది. నెక్స్ట్ ఉల్లు నిర్కరవర్ కృష్ణ నాగవం అనుసంధిత్. లోపల నిలిచి ఉండే కృష్ణుడు ఆయనను అనుసంధిస్తుంది, ఆయన నామాన్ని అనుసంధిస్తుంది. తన్నుడయా తిరువుళ్ళం తిరువాయిప్పాడిలే కుడిపోయ్. ఆ పరమాత్మ అంటే తన్నుడయ, తన తిరువుళ్ళం హృదయంలో ఉన్నటువంటి తిరువాయిప్పాడే అంటూ తలుస్తుంది. హృదయంలో ఉన్న కృష్ణయ్య తిరువాయిప్పాడిలో ఉన్న కృష్ణయ్యే అంటూ భావన ప్రకర్షత్తాలే అనుకారం ముడిత్. ఎలా భావన చేస్తుంది? ఆ భావ ప్రకర్షణ ఎక్కువైపోతూ ఉంది, ఇంకా ఇలా తలుస్తుంది, ఇంకా ఆమెలో భావ ప్రకర్ష ఎక్కువైపోతూ ఎలా చెప్తున్నారు? అనుకారం ముడిత్తు, ఆ అనుకరించడం కూడా ముదిరిందండి అంటూ కృప చేస్తున్నారు. అవంతానేయా ఇడై నడయ్యం. గోపిక తానే అయిపోయింది, ఇంకా ఆండాళ్ళ తల్లి కాస్త గోపిక అయిపోయింది. నడయ్యం వారి నడక, ఇడై ముడియం వారి కొప్పు, ఇడై పేచ్చుం వారి మాటలు, ముడైనాజుం ముడైనాత్తుమాయ్ విట్టతు
వారి దగ్గర ఉండేటటువంటి వెన్న వాసనతోటి సహా ఈమె అనుకరించి వేసేసుకుంది. అక్కడ ఉన్నటువంటి గోపికలు ఈమెతోటి ఉన్నటువంటి స్త్రీ జనాన్ని గోపికల్లా భావన చేసింది. అక్కడ ఉండేటటువంటి తిరువాయిపాడి, ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరు, అక్కడ వేంచేసి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మే ఆమె హృదయంలో ఉన్న కృష్ణ పరమాత్మ. అక్కడ గోపికలు ముడిని కట్టడం, వాళ్ళ నడక, వాళ్ళ మాట ఎలా ఉంటుందో అలా వీళ్ళందరూ కూడాను అలా పోనీయండి వెన్న వాసన కూడా అలాగే వచ్చిందండి. అంటే అంతగా వాళ్ళు అనుకరిస్తున్నారు అని తెలియచెప్పడం అన్నమాట. సరే, ఇలా గొల్ల వాళ్ళలాగా అయిపోయారండి. ఇంకా శ్రీయప్పతి అంటే ఎవరు? లక్ష్మికి భర్త. అలా లక్ష్మి భర్త ఏం చేస్తాడట? అమ్మను వదలకుండా ఉంటాడట. అందుకనే ఆయన్ను ఏ కృష్ణో రామో నారాయణుడు అనక శ్రీయప్పతి, లక్ష్మీనారాయణులు, లక్ష్మీ నారసింహులు ఇలా ఎందుకు పిలుస్తామండి? అమ్మను వదిలి ఉండలేడు పెరుమాళ్ళు. అలా శ్రీయప్పతి. ఈయనకు సకల వాంఛలు ఏమిటవి అంటే అన్ని వాంఛలు తీరినవాడు. ఆయనకు నాకు ఆ కోరిక తీరలేదండి అనేది ఏమీ లేదు. అన్ని కోరికలు తీరినవాడనమాట. సమస్త కాముడు అంటామన్నమాట. ఈ కోరదగిన సమస్త పదార్థములను కలవాడు. మనం ఏమైతే కోరుతూ ఉన్నామో ఆ పదార్థాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. మనం పలానా కోరిత ఆయన దగ్గర ఉందో లేదో అని సందేహమే అక్కర్ల. అన్ని పదార్థాలను ఇచ్చేటటువంటి వాడు. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవాలి? అన్నీ ఆయనేగా అండి, వేరైతేగా మళ్ళీ తెచ్చివ్వడానికి పక్కన అరువో బొరువో అన్నీ ఆయన ఉన్నప్పుడు ఇంకా ఏమీ అక్కరలేదన్నమాట. ఎక్కడ ఉన్నారు ఈయన ఇంతకు అంటే వైకుంఠ స్థానాన్ని కలిగి ఉన్నటువంటి సర్వేశ్వరుడు. కనిపించక పడి ఉన్నా అంటే అర్థం ఏమిటి? ప్రళయకాలంలో ఎలా ఉంటారు జీవులు? కనపడతారా? ఎవరికీ కనపడరు. వాళ్ళందరూ ఆయన కుక్షిలో ఉన్నారు. అటువంటి కాలంలో జగత్తునంతా కూడా ఆయన యొక్క దయతోటి సృష్టించేటటువంటి పరమాత్మ. మరి లేకపోతే అప్పుడు వదిలివేస్తే మళ్ళీ మనమందరం ఉండేవాళ్ళమా ఏమిటి కదా? ఆయన దయ కొద్దీ సృష్టించేటటువంటి ఆత్మలకు మళ్ళీ ఇంద్రియాలని ఇచ్చి, శరీరాన్ని ఇచ్చి, వాటికి అనుకూలంగా గుణాలని ఇచ్చి, మళ్ళీ వాటికి తగ్గట్టుగా స్వభావాలని ఇచ్చి, ఇన్ని ఇచ్చి మనల్ని సృష్టి చేసేటటువంటి పరమాత్మ. ఇచ్చితే వీడు అవయవాలు ఇచ్చింది దేనికి? పరమాత్మ చెప్పినట్టుగా వినడానికి కదా అని వీడు మరచి ఆ శాసనాశాస్త్రం విధి నిషేధములను కూడా ఆదేశించారు, శాస్త్రాలను ఇచ్చారు. అంటే వీడికి అన్నీ ఇచ్చాడు, వాడు ఎలా బ్రతకాలో తెలియకపోతే వీడు పాడైపోతాడని పాపం ఆయన ఏం చేశాడు? శాస్త్రాలను కూడా ఇచ్చాడండి. వానిని ఆదరించితే వాడేం చేశాడట? ఈ శాస్త్రం లేదు, వేదం లేదు, ఇవన్నీ ఎవరు చదువుతారు? ఒకవేళ చదివితే దాంట్లో ఉన్న ఆచరణలో పెట్టవలసి వస్తుందేమో, నేను చదవను అన్నట్టుగా వాటిని పక్కకు తన్నివేసి వీడిష్టం వచ్చినట్టు ఈ జీవుడు బ్రతుకుతూ ఉన్నాడు. అసలు చూడండి పాపం, ప్రళయకాలంలో ఏమీ లేక ఈ జీవుడు ఉంటే వాడికి శరీరాన్ని, అవయవాలను, బుద్ధిని, జ్ఞానాన్ని, మాట్లాడేటటువంటి బ్లోరిన్ పొరను, జ్ఞాపక శక్తికి మెమొరీ కార్డును ఇన్నిచ్చి వాడికి ఒక ఆకారాన్ని ఇచ్చి వాడి ఈ భూమిపై సృష్టిస్తే వాడు మళ్ళీ ఎట్లా నడుచుకోవాలో బిడ్డడు పాడైపోతాడండి. వాడికి చెప్పాలి కదా అని తండ్రి కదా, నువ్వు ట్రైన్ దిగిన తర్వాత పలానా చోట బస్సు ఉంటుంది, ఆ బస్సు ఎక్కునానా అక్కడికి వెళ్తుందని అన్ని సూచనలు చెప్పి తండ్రి గారు పంపించినట్లుగా మనకు కూడా అన్ని చెప్పడానికి ఒక శాస్త్రాన్ని ఇస్తే, వేదాలను ఇస్తే, ఆ వేదాలు చదవక, శాస్త్రాలు చదవక ఎవరన్నా చెబితే దాన్ని ఎక్కడ ఆచరించవలసి వస్తుందోనని వినకుండా, పెరియాల వాళ్ళు చెప్పినట్టుగా మంచిని వినకుండా, కాలక్షేపాలు వినకుండా ఉన్నటువంటి వాడి చెవులు దేనితోటి సమానం అన్నారు? గోడకు కొట్టినటువంటి రంధ్రాలతోటి సమానము అన్నాడు. అరే మనకు నోరిస్తే పరమాత్మ నామం పలకపోతే దేనికి నోరు దేనితోటి సమానం అన్నారు? నా మురికి గుంటల్లో కప్ప పెక 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 అంటుంది కదా, దాంతో ఈ నోరు సమానము అన్నారు. అలాగా ఇన్ని ఇస్తే పరమాత్మ మనం వాటిని వినియోగించుకోకుండా ఈ జీవులందరూ కూడా వాటిని పక్కన పెట్టేసి వాడే స్వతంత్రుడు అన్నట్టు, ఈ శరీరమే ఆత్మ అన్నట్టుగా వాడు బ్రతికేస్తూ ఉన్నాడు. అంటే వాటిని పక్కన కాలుతోడు తన్ని వేసినట్టుగా తెలియపరుస్తున్నారు. అలా తన్ని వేసి ఈ జీవుడు బ్రతుకుతూ ఉంటే అరెరెరే జీవుడికి ఇన్ని ఇచ్చినా వీడు దిద్దుబాటు అవ్వలేదే అని ఆయన పరమ కృపాలువు కనుక మళ్ళీ ఆయనే వచ్చి ఈ
అవతారం దాల్చి ఈ రేపల్లెకు వచ్చి ఏం చేస్తున్నాడు, అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా తన సౌందర్యంతో, తన మాయ చేష్టితలతోటి, తన దర్శనముతోటి అందరినీ తన వైపు లాగేసుకున్నాడండి. మరి లేకపోతే మనం ఏమైనా చేయాలంటే చేయగలుగుతామా? ఆయన కృప, ఆయనే చేయించుకుంటే తప్ప మనం చేయలేము. అలా ఆయన సౌందర్యంతో, ఆయన చేష్టితలతోటి, ఆయన గుణములతోటి ఈ ప్రపంచములన్నిటినీ వ్యామోహింపచేసి అందరినీ చేరతీసి పట్టుకొని పోవు వాడయ్యాడండి కృష్ణ పరమాత్మ అంటూ తన దరికి చేర్చుకున్నాడు అని చెప్తూ, ఎలా తన దరికి చేర్చుకున్నాడో తెలుసా? అంటే ఒక గజం ఉంది, అది బాగా మదం పట్టి ఉన్నది. ఆ గజాన్ని పట్టుకొని లాగాలంటే మావటి వాడికి కూడా అవ్వదు. అప్పుడు ఏం చేస్తారట, పెద్ద గుంత తీసి ఆ గుంతపై గడ్డి కప్పిపెట్టి దాన్ని పిలుచుకొని వస్తూ దాన్ని తోలుతుంటే అది వచ్చి ఆ గుంతలో పడుద్ది. గడ్డి కదా కప్పి పెట్టింది, పాదం పెట్టినమంటే గుంతలో పడుద్ది. అప్పుడు ఆ గజాన్ని పట్టుకుంటారు. అలాగే ఈయనేం చేశాడు, పెద్ద గుంత ఒక సౌందర్యం చేసి ఆయన కళ్యాణ గుణాలనేటటువంటి వాడిని దాంట్లో పడవేసి ఆయన దగ్గరికి చేర్చుకున్నాడండి అంటూ ఒక ప్రమాణాన్ని కృప చేస్తున్నారనమాట. అలా అందుకొరకై గోకులం నందున కృష్ణుడై వచ్చి ఈ అవతారమును చేసి తన యొక్క సౌందర్య గుణములతోటి ఆయా ఇళ్లల్లో ఉండేటటువంటి ఆడపిల్లలందరినీ తన దరికి చేర్చుకొని, అంటే ఈయన సౌందర్యంతో వాళ్ళని ఓడించేశాడండి. ఈయన సౌందర్యం ముందు ఎవరైనా ఓడిపోవలసిందే, ఈయన కళ్యాణ గుణాల ముందు ఎవరైనా ఓడిపోవలసిందే. అలా వారిని ఓడించి దరి చేర్చుకున్నారు అంటూ ఇలా కృష్ణ పరమాత్మ పెద్ద అవుతున్నారు, ఈ పిల్లలు పెద్ద అవుతున్నారు. ఈయన అక్కడే ఉన్నారు కదా, పెరుగుతూ ఉన్నారు కదా. నందుడు యశోద ఇంట, యశోద నందుల ఇంట దేవకిని వదిలివేశారు, పాపం వచ్చేసారు ఇక్కడికి వీళ్ళ కోసం. ఈయన పెరుగుతున్నాడు, ఆ పిల్లలు ఆడపిల్లలు కూడా పెరుగుతూ ఉన్నారు. మరి పెరిగి కొంచెం వయస్సు రాగానే పిల్లల్లో పెద్దలు పంపిస్తారా అండి? లేదు లేదు, అసలే కృష్ణుడు ధూర్తుడు, వాడి దగ్గరికి వెళ్ళకూడదు, మీరు ఆడపిల్లలు అని కొన్ని నియమాలు పెట్టేసి ఆ కృష్ణయ్యను కలవనీయటలేదు వీళ్ళను. ఆ వృద్ధ గోపులు, అయ్యయ్యో మా పిల్లలు ఏం చేసేస్తాడో ఈ కృష్ణయ్య, అసలే మాయలు, అసలే మాయా చేష్టితలు, ఉన్నదాన్ని లేనట్టుగా లేనిదాన్ని ఉన్నట్టుగా మాయ చేసి చెప్పేవాడు. బాబోయ్, మన పిల్లల్ని పంపిస్తే ఇంకేమైనా ఉందా ఏంటి అన్నట్టుగా పాపం పంపుట లేదు. పంపకుండా ఉండేటప్పటికీ ఏం చేశారు, వాళ్ళందరినీ, ఆ పిల్లలందరినీ కూడా తిరుమాలిగలలో దాచి ఉంచారు. అంటే ఇప్పుడేంటి అండర్ గ్రౌండ్ అంటాం కదా, అలా అప్పుడు ఆ తిరుమాలిగలలో దాచి ఉంచితే ఈ కృష్ణయ్య వీళ్ళు వదిలిని ఉండలేక ఆయన, వీళ్ళేమో ఆయనను వదిలి వీళ్ళు ఈ యొక్క నేల మాలిగల్లో ఉండలేక వీళ్ళ వేదన ఇలా ఉన్నది. అప్పుడు గోపికలు భావన చేశారట, ఏదో ఒక పెద్ద ఆటంకం రావాలి, అప్పుడు మమ్మల్ని బయటికి తీయాలి, అప్పుడు కృష్ణయ్య దగ్గరికి చేర్చాలి అని వీళ్ళు పాపం ఆయన చేరాలనేటటువంటి కోరిక కొద్దీ అనుకున్నారట. ఆ అనుకున్నది కాస్త పరమాత్మకు తెలీదా, అలాగే చేసేశాడు. ఏం చేశాడట అంటే కృష్ణయ్య పెద్ద కరువు రానిచ్చేశాడు. ఆ కరువు వచ్చేసింది. పాపం గొడ్లకు పచ్చిక లేక చనిపోతున్నాయి, ముసలి ముతకు నీరు లేక చనిపోతున్నారు, ఆహారం లేక చనిపోతున్నారు, పక్షులన్నీ చనిపోతున్నాయి. అంటే ఏమిటి, కరువు అనేది అంతటా అన్ని ప్రాణులకు కదండి. అలా జరుగుతూ ఉంటే అయ్యయ్యో ఏమిటో అయిపోతుంది, ఇంత కరువు వచ్చింది, ఇటువంటి కరువు సమయంలో ఒక నోవు నోచు తెగినా మంచి జరుగుతుంది అంటారు కదా, అందుకని మన పిల్లలు ఉన్నారే ఆడపిల్లలు, వీళ్ళతోటి నోవు నోయించాలి అని వాళ్ళకు ఒక సంకల్పాన్ని ఈయనే కలిగించాడు. అలా ఆడపిల్లల్ని నేలమాలిగల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ బయటికి తెచ్చారు. వాళ్ళు గుంపులుగా వచ్చేసారు ఆడపిల్లలందరూ కూడా. మరి ఈ వ్రతాన్ని నడిపించటానికి ఒక నాయకుడు కావాలి. ఎవరు కావాలా నాయకుడు? కృష్ణ పరమాత్మ కావాలి. అలా కృష్ణ పరమాత్మను పిలిచారు, ఇలా గోపికలను పిలిచారు. పిలిచి ఆ పెద్దల సభలో వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు కృష్ణయ్యను కోరారట, కృష్ణ నీవే నాయకుడిగా ఉండి ఈ పిల్లలందరితోటి వ్రతాన్ని ఆచరింప చేయాలయ్యా, ఈ దుర్భిక్షం పోవాలి, ఇలా ఉంటే బ్రతకలేము, వర్షాలు పడాలి మనకు చక్కగా అంటూ ఆయనను వేడుకున్నారు. అలా
వేడుకుంటే కృష్ణయ్య అన్నాడట, నేను చెయ్యను, నాకేం అవసరం, మళ్ళీ మీరు ఏదో ఒకటి అంటారు, నన్ను ఇబ్బంది పెడతారు, అసలే నన్ను మాయలవాడు, అబద్ధాలోడు, దూర్తుడు ఇవన్నీ అంటున్నారు కదా, నేను చెయ్యను కాక చెయ్యను, నేనుండను నాయకుడిగా అని బెట్టు చేశాడట కృష్ణయ్య. అయితే వాళ్ళు మళ్ళీ బ్రతిమిలాడారు. ఎందుకు ఇలా బెట్టు చేశాడో తెలుసా? తర్వాత ఏదైనా జరిగితే నేను ఆ రోజు ఉండనంటే మీరేగా బ్రతిమిలాడి ఉంచారు నన్ను అని చెప్పుకోవడానికి మన కృష్ణయ్య ఇలా చేసేసాడనమాట. అలా పెద్దల దగ్గర మళ్ళీ బ్రతిమిలాడించుకొని అప్పుడు వ్రతానికి నాయకుడిగా, నేను వీళ్ళందరికీ నాయకుడిగా ఉండి వ్రతాన్ని ఆచరింపచేస్తానని ఒప్పించుకున్నారు పెద్దలందరూ కూడా. అలా కృష్ణుడు కోరగా నాకిది తగదు అంటూ చెప్పేశారు కృష్ణయ్య. సరే ఆయన బతిమిలాడించారు. ఇలాగా కృష్ణుడు బాగా వచ్చారు, వీళ్ళకు తోడుగా వ్రతాన్ని ఆచరించమన్నారు, అవి అందరూ సమ్మతించారు. ఇలా శ్రీకృష్ణుడి చేతిలో ఆడపిల్లలందరినీ కూడా చూపి ఇచ్చి గోపవృద్ధులు వెళ్ళిపోయారు. కృష్ణుడి చేతిలో ఆడపిల్లల్ని పెట్టారు, వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వీళ్ళకేం గుర్తుకొచ్చాయో తెలుసా? పాపం చాలా రోజులు విరహంగా ఉన్నారు కదా, ఒకళ్ళు దూరంగా. అప్పుడు చేసుకున్నటువంటి రాసక్రీడలు, ఆ రోజు ఈ రోజు అన్నట్లుగా అవన్నీ గుర్తుకొచ్చేసాయన్నమాట. గుర్తుకొచ్చి రాసక్రీడ ఆడిన రాత్రి వలె స్త్రీలలారా, ఆహా ఇదియును మరి ఒక రాత్రే, అలాంటి రాత్రే ఈ రాత్రి కూడా అంటూ గుర్తుకు తెచ్చుకున్నారు అని శ్రీకృష్ణుని కొనియాడి అప్పుడు కృష్ణుడు అన్నాడట, బాగానే ఉంది, మీరు ఇప్పుడు వెళ్ళిపోండి, మళ్ళీ పెద్దలకి ఏమైనా అనుమానం వచ్చిందనుకో, వ్రతం లేదు, నువ్వు లేదు, మీరు ఆచరించను అక్కర్లేదు, ఏమీ లేదు, ఇంటికి వచ్చేయండి అని వాళ్ళు మళ్ళీ వ్రతమైన మాన్పించేస్తారు. కనుక మీరు ఇళ్ళకి వెళ్ళి పడుకొని ఒక జామున లెగిచి వ్రతాన్ని ఆచరించటానికంటూ చెప్పి ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి నిద్ర లెగిచి రానటువంటి గోపికలను నిద్ర లేపుకుంటూ అందరూ కలిసి నా దగ్గరికి వచ్చేయండి, స్నానం ఆచరించాలి అనేటటువంటి నెపముతోటి అని చెప్పి వాళ్ళను ఇళ్లకు పంపించి ఆయన ఇంటికి వెళ్ళి ఆ నప్పిన్నై పిరాట్టి వక్షస్థలంపై చక్కగా పవళించి నిద్రిస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. అలా పరమాత్మలకు ఆత్మలను దూరం ఎప్పుడూ చెయ్యలేము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అంటూ పెద్దల తెలియపరుస్తున్నారన్నమాట. నెక్స్ట్ అమ్మ, గోపాంగనులు ఒకరితోటి ఒకరికి ఇప్పుడు దాకా ఏం చేశారు పాపం, వాళ్ళందరూ నేలమాలిగలో ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళతోటి ఒకళ్ళు కలచి నడవటము, ఇక్కడ దాకా సభ దాకా రావటం, సభ నుంచి ఇంటికి పోవటం, ఇది బాగా నచ్చింది వాళ్లకు. అలా ఇంటికి కూడా నడుచుకుంటూ పోయి తమ తమ ఇళ్లలో ప్రవేశించి పడుకున్నారు. అంతే. నిద్రపోయారా? నిద్ర పట్టలేదండి. ఎక్కడ నిద్ర పడుతుంది? పొద్దున్నే లెగవాలి, కృష్ణయ్యని కలవాలి, మన పెద్దలు కూడా ఒప్పేసుకున్నారు, మనం అందరం కృష్ణయ్య తోటి స్నానాన్ని ఆచరించాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే కొంతమంది నిద్ర లేచి ఒక జాము కాగానే కొందరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని నిద్ర లేపుతూ ఉన్నారు. ఇదంతా మనకు తిరుప్పావైలో వస్తుంది. ఆ లోపల వాళ్ళు మాత్రం లేపబడేటటువంటి వారు కూడా నిద్రపోవట్లేదు. వాళ్ళు కూడా పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు. రేపు మనం వెళ్తున్నాము, కృష్ణయ్యని చూస్తున్నాము, కృష్ణయ్యతో కలిసి నీరాటమాడుతున్నాము, కృష్ణయ్య తోటి ఉంటున్నాము, సంశ్లేషం కలుగుతుంది, ఇవన్నీ వచ్చేసి వాళ్ళు నిద్రపోవటలేదు. మనకు కదా రేపు పండగ అనుకోండి, కొంచెం ఇంట్లో బంధువులు ఉంటే మనకు నిద్ర పడుతుందా? అయ్య బాబాయ్ తెల్లారుజాము లెగవాలండి, ఆ పిండొంటలు చేయాలి, కృష్ణయ్యకి అవి చేయాలి, కృష్ణయ్యకు అవి చేయాలి ఇవి చేయాలి అని అనుకున్నాను, ఇవన్నీ అవుతాయా? వాళ్లకు సమయానికి నేను పదార్థాన్ని చేసి అందిస్తానా? వచ్చినటువంటి అతిథులకు మనం మళ్ళీ కోవెలకు వెళ్ళాలి అని మనం నిద్రపోతామండి? పట్టదు కదా. అలాగే ఆ గోపికలకు కూడా నిద్ర పట్టుట లేదట. అలా నిద్ర పట్టుక అయితే పడుండి ఉన్నారు. ఏమిటి? ఆయన కళ్యాణ గుణాలను తలుస్తూ కొంతమంది గోపికలు నిద్రపోతున్నారు. కొంతమంది ఏమో వాళ్ళని లేపుదాము, చక్కగా భాగవతులను, పెద్దలను, ఆల్వార్లను, ఆచార్యులతోటి కదా పోల్చింది మనకు మరి తిరుప్పావై దివ్య ప్రబంధం. వాళ్ళతోటి సంశ్లేషిద్దామని వీళ్ళు నిద్రలేచి వెళ్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ భాగవత కైంకర్యం జరుగుతుంది, అక్కడ వాళ్ళు భగవంతుడి కైంకర్యం, కళ్యాణ గుణాలను అనుభవిస్తున్నారు. టోటల్గా గోపికలందరూ నిద్రపోవటలేదు అనే విషయాన్ని తెలియచెప్పారనమాట. అలా లేపగా ప్రత్యేకముగా వెళ్ళి లేపి అందరూ కలిసి పొందదగినదై శ్రీనందగోపుని భవనంలోకి వెళ్ళి ఆ కృష్ణుణ్ణి లేపి తనకు కావలసి, వీళ్ళందరికీ ఏదో కావాలని ఉంది కదండి, తమకు కావలసిన దానిని, ఏం కావాలంట అంటే, నీవు
స్వామివి, మేము నీ సొత్తుము. చూడు స్వామి, నువ్వెవరు? స్వామివేగా కదా, నువ్వు స్వామివి, మేము నీ సొత్తుము. నీ సొత్తైన దాంతో నువ్వు ఏం చేయాలి? వినియోగించుకోవాలి కదా. అలా నీ ఇష్టానికి మమ్మల్ని వినియోగించుకో అని చెప్పటానికి వీళ్ళు వెళ్తున్నారండి. ఆ కైంకర్యం కావాలని కోరటానికి వీళ్ళు వెళ్తున్నారు తిరుమాలిగకు. అలా అందరూ తిరుమాలిగకు వెళ్ళి యావధావర్తతే చక్రం యావతీ చావసుంధర తాపత్వామిహ సర్వస్య స్వామిత్వామనవర్తయః. ఆ శ్రీరామచంద్రుడి కాలతత్వం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు మేము ఈ సమస్తమునకు ప్రభువుగా నిర్వహించుము అని భరతాల్వాను ఎలాగైతే రామచంద్రుణ్ణి ప్రార్థన చేశారో, మనమైతే ఏం చెప్తాం? నేను సింహాసనం ఎక్కుతాను, నువ్వు నా కాళ్ళ కింద కూర్చో అంటాం. కానీ భరతాల్వాను ఏం చెప్పారు? మీరు సింహాసనం కూర్చోండి ప్రభు, రామచంద్ర ప్రభువు, నేను మీ కాళ్ళ దగ్గర ఉండి సేవ చేసుకుంటానయ్యా. ఎంతవరకు? కాలం ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు అంటూ భరతుడు కోరినట్లుగా. అలాగే ఇంకొక ప్రమాణాన్ని చెప్తున్నారు. అర్జునుడికి 3 షట్కములు. షట్కము అంటే ఏమిటండి? 6. 3 షట్కములు అంటే 18. 18 ఏం చెప్తున్నారు? అర్జునుడికి ఏం చెప్పారు? 18 అంటే మీకు గుర్తొచ్చేసింది, 18 అధ్యాయాలు కలిగినటువంటి భగవద్గీత అండి అని కదా. ఆ 18 అధ్యాయాలు కలిగినటువంటి భగవద్గీతను తెలియచెప్పారు అర్జునుడికి. అర్జునుడు ఎలా ఉన్నారు? దుఃఖంతో ఉన్నారు. బాబోయ్ బావా, నేను యుద్ధమే చెయ్యనండి, నాకు విజయమే వద్దండి, మీరు త్రైలోక్యాధిపత్యాన్ని ఇస్తానన్నా నేను యుద్ధం చేయను అని కదా మొత్తుకున్నారు. అయినా ఆయన శోకాన్ని మాన్పించి యుద్ధం చేయించి మళ్ళీ శోకిస్తాడు, మళ్ళీ శోకాన్ని మాన్పించి నువ్వు మహాబాహు, బాగా నీ భుజబలాలు బాగా ఉన్నాయి, నీ భుజకీర్తులు బాగా ఉన్నాయి, నువ్వు బాగా యుద్ధం చేయగలవు అంటూ ఆయన్ను తెలియజెప్పడం, మళ్ళీ యుద్ధం చేయటం, మళ్ళీ శోకానికి అయిపోతే మళ్ళీ ఆ శోకాన్ని మాన్పించి ఓదార్పు చేయడం, మళ్ళీ యుద్ధం చేయించడం, ఇలా కదా ఆయనకు తెలియచెప్పారు. అలా తెలియచెప్పి 18వ అధ్యాయంలో ఇంకా అప్పటికి శోకిస్తూనే ఉంటే అర్జునుడు 18వ అధ్యాయంలో తెలియచెప్పారు. చరమ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటూ తెలియచెప్పి వాడి దుఃఖాన్ని మాన్పినటువంటి కృష్ణుడు అక్కడ భరతాల్వానుకు దుఃఖాన్ని మాన్పించాడు. నా పాదుకలు పెట్టుకొని నువ్వు రాజ్యపాలన చెయ్యవయ్యా అంటూ. ఇక్కడ అర్జునుడికి దుఃఖాన్ని మాన్పించినటువంటి వాడు మా దుఃఖాన్ని మాన్పించలేవా? మేమేమన్నా కావాలని కోరుతున్నామా? నీకు కైంకర్యం చేయటానికి ఈ ఆత్మలను వినియోగించుకో, నీ ఇష్టము, నీ సొత్తు అని కదయ్యా మేము అడుగుతున్నాము, మా దుఃఖాన్ని మాన్పించు అన్నట్లుగా వీళ్ళు కోరారు అంటూ తెలియపరుస్తున్నారనమాట. తిరుప్పావై యొక్క ప్రమేయము అంటూ చెప్పారు పెరియవాచ్యాన్ పిళ్ళైవారు. ఏమిటట అంటే వ్రతము ఆచరించటము. ఈ వ్రతాన్ని చేసి దుఃఖాన్ని మాన్పించుకోవటము. ఈ దుఃఖమంతా పరమాత్మ విశ్లేషంతో ఉండలేనటువంటి స్థితి. అటువంటి దానిని వీళ్ళు లభించి అంటే కావలసిన వాటిని పొంది లభించి వ్రతాన్ని ముగించారు అంటూ ఈ తిరుప్పావై యొక్క ప్రమేయం అంటూ చెప్పారు పెరియవాచ్యాన్ పిళ్ళైవారు మహానుభావులు. అదండి ఈ తిరుప్పావై వ్రతం యొక్క విశేషము, వైలక్షణము. ఆ తిరుప్పావైలో ఉండేటటువంటి లక్షణాలకే వైలక్షణాన్ని కృప చేశారనమాట. అలా మనకు ఒక ప్రశ్న వేశారు ఇక్కడ. ఎవరు వేసుకున్నారు అంటే పెరియవాచ్యాన్ పిళ్ళైవారే. మామూలుగా అయితే మనం వింటున్నాము, ఆయన చెప్తున్నాడు కదండి, అడగవలసినది ఎవరు ప్రశ్న? వినేవాళ్ళం మనమేగా. కానీ మనకు అడిగేటటువంటి జ్ఞానం కూడా లేదని తలచి ఆయనే ప్రశ్న వేసుకున్నారు. ఆచార్యులు వారు ఏం చెప్తారో తెలుసా? చమత్కారంగా వెంకటాచార్యులు వారు మహానుభావులు. ఇప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది స్వామి అని ఒకవేళ అడిగితే మళ్ళీ దాన్ని తీర్చడానికి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నేను తీసుకొని చెప్తా కదా. అయ్య బాబా, ఇప్పుడు మళ్ళీ 20 నిమిషాలు ఏమింటాంలేండి, ఇప్పుడు మీ పరిస్థితి కూడా అందులోనే ఉంది. ఇప్పుడు మేము ఏమింటాములేండి అని భావన చేస్తారు. అందుకని అడగట్లేదట. వాడికి ప్రశ్న వచ్చిన అడగండి ఎందుకండి, ఇంకో 10 నిమిషాలు ఎక్కడ చెప్తాడు అని. ఒకవేళ పోనీ అడిగామే అనుకో, అది ఆచరించమన్నారు అనుకో, మనం ఎక్కడ ఆచరిస్తామండి? ఎందుకు వచ్చింది? అడగకుండా మెదలకుండా గోష్ఠితోటి
సైలెంట్గా ఉండిపోతే పోలా అన్నట్టుగా ఉంటారు. కనుక ఇక్కడ పెరియవాచ్యాన్ పిల్లై మనం అడగలేదని ఆయనే తలంచి వీడికి ఈ ప్రశ్న ఎలాగూ ఇక్కడ వస్తుంది, ఇది సందర్భోచితంగా వచ్చేటటువంటి ప్రశ్నే అని తలచి ఆయనే ప్రశ్న వేసుకుని ఉదార స్వభావులు కరుణామూర్తులు మనకు మళ్ళీ కూడా చక్కగా ఆన్సర్ని కూడా కృప చేస్తూ ఉన్నారు. ఏమిటట అది అంటే, ఆండాల్ తల్లి మట్టలెక్కక నోముల యందు చేతిన పెట్టనేలా. ఏమిటండి ఈ ప్రశ్న అంటే, ఈ కృష్ణ పరమాత్మ వీళ్ళు వచ్చారుగా తిరుమాలిక దగ్గరికి, ఆయన నిద్ర లెగిచి రావాలిగా, ఆయన రాలేదు కదా. అయితే ఈ మట్టలు అనేటటువంటిది ఒకటి మడలు అంటారు దాన్ని. మడలు అంటే అల్లరి అని అర్థం అన్నమాట. ఆ అల్లరి చేసి కృష్ణయ్యను పట్టవచ్చును కదా అని ఇంతకుముందు ఆళ్వార్లు కూడా అలా అల్లరి చేశారు సంశ్లేషం కోసము. మరి ఆండాళ్ళ తల్లి కూడా అల్లరిని అంటే ఈ మడలను ఎన్నుకోకుండా వ్రతాన్ని ఎందుకు ఎన్నుకున్నదండి అంటే, ఈ మడలి కంటే వ్రతానికే బాగా చిక్కుతాడండి పరమాత్మ అని ఒక విధంగా తెలియచెప్తూ, ఇంకొక విధం ఏమిటో చెప్పనా, మడలు ఎందుకు ఎన్నుకోలేదో అంటూ కృప చేస్తున్నారు పెరియవాచ్యాన్ పిల్లయ్య వారు. మడలు ఎన్నుకొని, మడలంటే ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యను వదిలివేశాడు భర్త. ఆమె సౌందర్యవతి, గుణవతి. మరి అలాంటప్పుడు వదిలివేస్తే ఎలాగూ, వదిలివేయకూడదు కదా. అలా వదిలివేస్తే ఆమె ఒక తాటి మట్టను కట్టుకొని ఆ మెడలో ఒక బోర్డు వేసుకొని పలానా ఆయన నన్ను వదిలివేశారన్నట్లుగా ఆ ఊరంతా తిరుగుతూ ఉంటే ఆ తాటి మట్ట ఏం చేస్తుంది, గిర్రని సౌండ్ వస్తూ ఉంటుంది. ఏంటో గిర్రని సౌండ్ వస్తుందని అందరు బయటకు వస్తారు కదా, అప్పుడు ఆ మెడలో ఉన్న బోర్డును చూస్తారని అలా అల్లరి చేసేదట. అల్లరి చేస్తే ఆ ఊరు పెద్దలందరూ ఊళ్ళా, అరే అమ్మాయి మంచిది, నువ్వు అలా వదిలివేస్తే ఎలాగూ, నువ్వు వేలుకోవాలి అని వాడికి బుద్ధి చెప్పి ఏలుకునేటట్టుగా చేస్తారనమాట. దాన్ని మడలు అంటారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే తమిళనాడున అంటే ద్రావిడ సైడు జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగా దీన్ని మడలు అంటారనమాట. అలాగే ఇక్కడ అమ్మ కూడా ఆయన అల్లరి చేయొచ్చుగా, అల్లరి పెట్టేయొచ్చుగా అంటే దానికి చెప్తుంది అమ్మ, ఇప్పుడు ఒక రాజు భార్య వెళ్ళి భిక్షాటన చేసిందనుకోండి, అప్పుడు ఎవరిని అంటారు, రాజుని అంటారా, రాజు భార్యని అంటారా? అరే అంత రాజ్యపాలన చేస్తున్నాడు, అంత భాండాగారాలు ధనాలు ఇన్ని ఉన్నాయి, ఆమెకు కావలసినది ఏమైనా కొనిపించలేదా ఆయన, ఆమెకు కావలసిన విధంగా ఆయన చూసుకోలేదా అని రాజును కదా అంటారు. ఇప్పుడు నేను అల్లరి పెడితే, మేమందరం కలిసి అల్లరి చేస్తే కృష్ణయ్యని అంటారు కదా అన్న ఉద్దేశంగా అమ్మ తెలియచెప్పింది. ఇంకొక భావన తెలియచెప్తుంది. అదేమిటి అంటే, ఆయన ఏ రామచంద్రుడు అయితే అయ్యో నన్ను అల్లరి పెడుతున్నారు, నా గుణాలకు ఎక్కడ లోటు ఏర్పడుతుందోనని ఏలుకునే రకం రామయ్య. ఈయన అట్టాటోడు కాదండి. మేము అల్లరి పెడదామని బయటికి వచ్చి ఇదంతా చేసి ఒక్క ఇంట్లో మమ్మల్ని ఇలా చేశారండి అని మేము చెప్పేలోపు ఆయన 100 ఇళ్లలోకి తిరిగి 100 సాకులు చెప్పి మాకంటే మేము ఒక్క ఇంట్లో పోయి ముందుకు బయటకు వచ్చేటప్పటికి ఈయన 100 అల్లర్లు చేసేస్తాడండి. ఈయనేం అలా దొరికేట ఆయన కాదు, ఏమన్నా రామచంద్రుడు అనుకున్నారా ఏమిటి అన్నట్టుగా. వీళ్ళకి కావలసినది ఏమిటి, వ్రతము కాదు, ఒక పరికరం కాదు, ఏ సామాను కాదు, కృష్ణయ్యతోటి సంశ్లేషించి ఉండటమే వాళ్ళకి కావలసినది. ఈ నోము అనేది ఒక మిషలాగా తెలియచెప్తూ ఉన్నారనమాట. సరే, ఇలా వ్రతము, ఈ వ్రతం అనేటటువంటి మిషతో మనం స్నానం ఆచరించాలి అనుకున్నాం కదా, మరి వరుణదేవుడు వర్షిస్తాడా మనకు అంటే, ఈ వ్రత ప్రయుక్తమైనచో ఉపవాసములతే బక్క చిక్కి ఉన్నాం కదా, మనల్ని చూసి ఆ వరుణదేవుడి యొక్క మనస్సు కరిగి వర్షిస్తాడులే, అయ్యో అయ్యో వీళ్ళు బక్క చిక్కిపోయారే, వీళ్ళకు వర్షం అవసరమయ్యున్నది అని వెంటనే వర్షిస్తాడు అని చెప్పినది మన ఆండాల్ తల్లి. ఇలా చెప్పింది అంటూ మనకు పెరియవాచ్యాన్ పిళ్ళయ్య వారు చక్కగా అనుగ్రహిస్తున్నారనమాట. ఎలా అంటే, ఆ పెరిమోళ్లను విశ్లేషంతో ఉండలేకపోతున్నారు, సంశ్లేషమే కావాలి అనుకుంటున్నారు. ఈ మడలు అనేటటువంటిది కూడా ప్రపత్తిలో ఒక భాగమై ఉన్నది. ప్రపత్తి చేసినటువంటి వాడికి ఈ మడలు అనేది కూడా ఒక భాగమై ఉన్నది అన్నారు కదా. ఎలా అంటే, పరమాత్మను చేరాలి, ఆయనతోటి సంశ్లేషించాలి, సంశ్లేషణతోటి ఉండాలి అనేటటువంటి కోరిక వీళ్ళకు త్వర ఎక్కువగా ఉన్నదన్నమాట. ఎలాగూ మనకు అమ్మ ఒక మైసూర్ పాకు చేసింది అనుకో, స్వీటు
చేసి ఆ ప్లేట్లో పోస్తే ఒరే కొంచెం ఉండు చల్లారితే బాగా పీసులు పీసుల్లాగా వస్తాయి, నోరు కాలకుండా స్వీకరించవచ్చును అని చెప్పింది. వీడికి ఏమిటి, అమ్మ వెనకాలకు పోయి అమ్మ చీరను పట్టుకొని దాంట్లో ఏలు పెట్టబోతాడు. అంటే అది అమ్మ ఇస్తుందని తెలుసు, వీడు తినవచ్చనే తెలుసు, అయినా ఉండలేక చేసేటటువంటి స్థితి అనమాట. అలాగే పరమాత్మను విశ్లేషించి ఉండలేక పరమాత్మ ఇస్తాడు మనల్ని దరి చేర్చుకుంటాడని తెలిసినా ఈ త్వర కొద్దీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అంటూ భోగ్యంగా మనకి ఈ అవతారికలో అనుగ్రహించారు మహానుభావులు ఆచార్యులు. ఆచార్య ఆళ్వార్ల దివ్య తిరువడిగలే శరణం. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. అడియన్ లక్ష్మీ రామానుజదాసి.